ఈ మహిళ అందంగా అలంకరించుకుని 8 ఏళ్ల తర్వాత సైన్యంలో నుండి తిరిగి వస్తున్న తన భర్తను స్వాగతించడానికి సిద్ధమైంది. తలుపు దగ్గర అడుగుల శబ్దం వినగానే ఆమె ఆనందంతో కేవలం టువాలుతో గది నుండి పరిగెత్తింది. కాని తలుపు తెరిచి లోపలికి వచ్చినవాడు ఆమె భర్త కాదు. ఏమి జరుగుతుందో అర్థం కాకముందే పక్కన ఉన్న ఫ్రైయింగ్ పాన్తో అతన్ని గట్టిగా కొట్టి కింద పడేసింది. కొంతసేపటికి అతడు మేల్కొని తన వద్ద ఉన్న ఫోటో ఫ్రేమ్ తీసి ఆమెకి చూపించాడు. అది ఆమె భర్త అమరుడైన వార్తతో కూడిన ఫోటో. ఇది చూసిన ఆమె కుప్పకూలిపోయింది. తాను ఇన్నాళ్లు ఎదురుచూసిన వ్యక్తి ఇక ఈ లోకంలో లేడని తెలుసుకుని ఆమె ఆ ఫోటోను పట్టుకుని ఏడ్చింది. అప్పుడు ఆ వ్యక్తి ఆమె చేయిని పట్టుకుని ఆమె పెళ్లి ఉంగరం తీసి తన ఉంగరం ఆమె వేడికి పెట్టాడు. అప్పుడు అతడు అన్నాడు, నేను నీ భర్తకు మంచి స్నేహితుడిని. చనిపోవడానికి ముందు నిన్ను చూసుకునే బాధ్యత నాకు ఇచ్చాడు. నిన్ను నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలని చెప్పాడు. కాని తన భర్త మరణాన్ని అంగీకరించని ఆమె ఈ విషయం తట్టుకోలేకపోయింది. కోపంతో అతన్ని ఇంటి నుండి బయటకు తోసింది. ఆ వ్యక్తి ఆమె ఇంటి బయట ఎటూ వెళ్లకుండా కూర్చుని ఉండిపోయాడు. కాసేపటికి ఇంట్లో నుంచి గాజు పగలిన శబ్దం వినిపించింది. వెంటనే లోపలికి పరుగెత్తాడు. ఆమె పక్కన మందు బాటిల్ పడిపోయినట్లు కనిపించింది. అతను వెంటనే ఆమెను ఎత్తుకుని బాత్రూంకి తీసుకెళ్లి చల్లని నీటితో తడిపాడు. కొద్ది క్షణాల్లో ఆమెకు మేలుకవ వచ్చింది. కోపంతో నీవు నా ఇంట్లో నుండి వెళ్ళిపో అని అరిచింది. కాని అతడు ఒప్పుకోలేదు. చివరకు ఆమె కూడా అర్థం చేసుకుంది అతడిని ఆపలేనని. కొంతసేపటికి బాత్రూం నుండి బయటకు వచ్చినప్పుడు ఆమె భర్త ధరించే కోటా వేసుకున్న ఆ వ్యక్తిని చూసి ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించింది. ఆమె నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్లి ఒక్కసారిగా అతని భుజంపై తలవాల్చింది. ఆ క్షణంలో కాలం ఆగినట్లయింది. ఆమె భర్త ఉన్నట్లే అనిపించింది. ఆ తర్వాత అతను ఆమె జీవితంలో భాగమయ్యాడు. ఆమె ఒంటరితనంలో అతడు సహచరుడయ్యాడు. క్రమంగా ఆమె అతని ప్రేమలో మునిగిపోయింది. శాంతియుత రోజులు కొనసాగుతున్నాయి అనుకునేలోపే ఒకరోజు అతను మళ్లీ సైనిక యూనిఫారంలో ఆమె ముందు నిలబడ్డాడు. తిరిగి సైన్యంలో చేరమని ఆదేశం వచ్చింది. అది విన్న ఆమె భయపడి తలుపు దగ్గర నిలబడింది. అతని పంపటానికి ఆమె ఒప్పుకోలేదు. అతను ఖచ్చితంగా తిరిగి వస్తా అని మాట ఇచ్చాడు. ఇద్దరూ ఒక ముద్దుతో విడిపోయారు. ఆమెకు తెలుసు ఈసారి ఎంత సమయం పడుతుందో తెలియదు. కాని నమ్మకముంది ఈసారి అతడు తప్పకుండా తిరిగి వస్తాడు.